మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. లాడ్జిలో సీసీ కెమెరాలు పెట్టి ప్రేమ జంటల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న కంత్రిగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్లోని సిటా గ్రాండ్ ఓయో హోటల్ నిర్వాహకుడు గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. సిటా గ్రాండ్ ఓయోకి ఎక్కువ సంఖ్యలో జంటలు వస్తుంటాయి. ఇదే ఛాన్స్గా గణేష్ హోటల్ రూమ్లోని బల్బ్ హోల్డర్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. అశ్లీల దృశ్యాలు రికార్డ్ చేసి ఆ వీడియోలను జంటలకు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడి భారీగానే డబ్బులు వసూలు చేశాడు. తాజాగా హోటల్ గదిలో సీసీ కెమెరాలను గుర్తించి గణేష్ను నిలదీయటంతో అసలు భాగోతం బయటపడింది. పోలీసులు హోటల్పై రైడ్ చేసి సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గణేష్ ఫోన్లోనూ అశ్లీల వీడియోలు, యువతల ఫోటోలు గుర్తించారు పోలీసులు. హోటల్ గదుల్లో సీసీ కెమెరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఓయో హోటల్లో సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్లో ఉన్నటువంటి సితా గ్రాండ్ ఓయో హోటల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ హోటల్ రూమ్లో ఉన్నటువంటి బల్బు హోల్డర్లలో సీసీ కెమెరాలను ఫిక్స్ చేశాడు హోటల్ నిర్వాహకుడు గణేష్. ఇక్కడికి వస్తున్నటువంటి జంటల అశ్లీల దృశ్యాలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తున్నాడు. హోటల్ రూమ్లో ఉన్నటువంటి బెడ్కు నేరుగా ఉండే ఒక బల్బ్ ఉన్న హోల్డర్లో సీసీ కెమెరాను ఫిక్స్ చేశాడు. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఒక హోల్ మాదిరిగా ఉన్నటువంటి దాంట్లో కూడా మరో సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఇక్కడికి వస్తున్నటువంటి జంటల అశ్లీల దృశ్యాలను వాళ్ళ ప్రైవేట్ టైంను అంతా కూడా రికార్డ్ చేసి తిరిగి వాళ్ళపైనే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ హోల్లోనే ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు కూడా గుర్తించారు. అయితే చాలా కాలం నుంచి ఈ తంతు జరుగుతూ ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి జంటలు అన్నింటినీ కూడా వీడియోలు రికార్డ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళ వీడియోలు వాళ్ళకే చూపించి బ్లాక్మెయిల్కు పాల్పడి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ప్రస్తుతం మనం పైన చూస్తున్నాం, అక్కడ ఒక హోల్డర్ ఉండేది, దాన్ని పోలీసులు రిమూవ్ చేశారు. అక్కడ బల్బ్ హోల్డర్ మాదిరిగా ఉండేది, అందులోనే మరొక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశాడు. అంటే ఇలా ఒక రూమ్లో 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వాళ్ళు లోపలికి వచ్చినటువంటి టైం మొదలుకొని వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసినటువంటి మొత్తం సమయాన్ని అంతా రికార్డ్ చేస్తాడు. తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలోనే ఆ జంటను బెదిరించి ఇద్దరి దగ్గర అటు యువతితో పాటు యువకుడి పైన బెదిరింపులకు పాల్పడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మరి ఎంతకాలంగా ఇది చేస్తున్నాడు, ఇప్పటివరకు ఎంతమంది జంటలను బెదిరించాడు అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకుడు గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. తన మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకోగా తన మొబైల్లో ఎన్నో వీడియోలను కూడా పోలీసులు గుర్తించారు. కొంతమంది యువతుల నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలను కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో శంషాబాద్కి మెయిన్ రోడ్లోనే ఉన్నటువంటి ఈ హోటల్లో దాదాపు 3 ఫ్లోర్స్లో హోటల్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ ఒక్క రూమ్లోనే కాకుండా ప్రస్తుతం మనం చూస్తుంది రూమ్ నెంబర్ 104, ఇందులోనే గుర్తించారు. ఒక జంట కూడా రెగ్యులర్గా అదే క్రమంలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు సీసీ కెమెరాలను గుర్తించి గణేష్ను నిలదీస్తే అసలు విషయం బయటపడింది. మరి ఇప్పటివరకు ఎంతమంది జంటలను బెదిరించారు, లేకపోతే ఎంతమంది జంటల నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గణేష్ వసూలు చేశాడు అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన మొబైల్లో ఉన్నటువంటి వీడియోలు చూస్తే ఇప్పటివరకు చాలామంది వీడియోలు రికార్డ్ చేసినట్లుగా అయితే గుర్తించారు. మరి రికార్డ్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేశాడా, అందులో ఎవరెవరిపైన బెదిరింపులకు పాల్పడ్డాడు అనేది కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో రవికుమార్, NTV, శంషాబాద్ నుంచి.